రాయచూరు యుద్ధం. కృష్ణదేవరాయలు సంపూర్ణ విజయం సాధించారు. యుద్ధం ముగిసి ఆ దుమ్ము మేఘాలు అణిగిపోయిన తర్వాత అసలు కథ మొదలైంది. ఇది కేవలం ఒక రాజు గెలుపు కథ కాదు, ఒక మహాసామ్రాజ్యం తన వైభవాన్ని రాళ్లమీద శాశ్వతంగా ఎలా రాసుకుందో చెప్పే కథ. యుద్ధభూమి నిశ్శబ్దంగా మారింది. ఖజానా నిండిపోయింది. ఇప్పుడు రాయల ఆలోచన ఒక్కటే, తన కీర్తిని, ఈ విజయాన్ని రాళ్లలో చెక్కాలి. ఆ ఒక్క నిర్ణయంతోనే విజయనగర సామ్రాజ్యం తన స్వర్ణయుగంలోకి అడుగుపెట్టింది. ఆ వైభవాన్ని మనం మాటల్లో చెప్పడం కన్నా అప్పట్లో అక్కడికొచ్చిన విదేశీయులు ఏం చెప్పారో వింటేనే బావుంటుంది. వాళ్లు చూసిన దానికి మాటలు రాలేదు. వాళ్ల కళ్లముందు కనిపించిన సంపద, ఆ అద్భుతం వాళ్ల ఊహకు కూడా అందనిది. సో ఆ విజయంతో వచ్చిన శక్తి, సంపద అంతా ఎక్కడికి వెళ్ళింది? దాన్ని రాయలు అమరత్వంగా ఎలా మార్చుకున్నారు? కథ మొదలయ్యేది ఇక్కడే, తుంగభద్ర నది ఒడ్డున ఒక అద్భుతంతో. ఇది విజయ విఠల ఆలయం. దీన్ని కేవలం గుడి అనలేం. ఇది విజయనగర సంపదకు, వాళ్ల కళా నైపుణ్యానికి, వాళ్ల భక్తికి అన్నిటికీ ఒక నిలువుటద్దం. దీని వెనుకున్న ఆలోచనే అసాధారణం. ఈ ఆలయంలో ఒక అద్భుతముంది, సంగీత స్తంభాలు. ఆలోచించండి, రాళ్లను ఎంత సున్నితంగా చెక్కితే వాటిని మెల్లగా తట్టినప్పుడు సప్తస్వరాలు పలుకుతాయి. ఈ వింత చూసి వచ్చిన వాళ్లంతా నోరెల్లబెట్టారంటే నమ్మండి. ఇక ఇది హజారా రామాలయం. ఇదొక రకంగా రాజుగారి ప్రైవేట్ గుడనమాట. దీని గోడలు చూశారంటే అదొక రాతి పుస్తకం. పండగలు, ఊరేగింపులు, సైనిక కవాతులు, అప్పటి జీవితాన్ని మొత్తం బొమ్మలుగా చెక్కేశారు. ప్రతి శిల్పం వాళ్ల పవరెంటో, వాళ్ల కల్చరెంటో చెబుతుంది. విజయనగరం పేరు సముద్రాలు దాటి వెళ్ళిపోయింది. పోర్చుగల్ నుంచి వ్యాపారులు, పర్షియా నుంచి రాయబారులు, ఒకరింటి ప్రపంచం నలుమూలల నుంచి జనం గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టారు. వాళ్లు రాసిందాంట్లో కొన్ని విషయాలు వింటే మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఒకతనేమంటాడంటే, బజార్లల్లో కూరగాయలమ్మినట్టు వజ్రాలు, రత్నాలు అమ్ముతారట. ఇంకొకరు వీధుల గురించి చెప్తూ అవి ఎంత వెడల్పుగా ఉండేవంటే 1000 గుర్రాలు పక్కపక్కలే వెళ్ళొచ్చని రాశారు. ఆ రోజుల్లో అలాంటి నగర నిర్మాణం ఊహకందనిది. ఇక ఫైనల్గా రాజుగారి వైభవం గురించి చెప్తూ ప్రపంచంలో ఏ రాజుకూడా అంత గొప్పగా బతకలేదని రాశారు. అంటే అర్థం చేసుకోండి, విజయనగరం అప్పటికే తన పీక్ స్టేజ్కి చేరిపోయింది. కీర్తి శిఖరం మీద సూర్యుడిలా వెలిగిపోతోంది. కానీ కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అంతటి కీర్తి శిఖరం మీదున్నప్పుడే పతనానికి సంబంధించిన ఒక చిన్న నీడ కూడా పడటం మొదలైంది. సాటిలేని కీర్తి, అంతులేని సంపద, వీటితో పాటే ఓ ప్రమాదకరమైనది కూడా వచ్చింది. అదే గర్వం. విజయమనే వెలుగులో శత్రువులు నిశ్శబ్దంగా తమ సమయం కోసం ఎదురుచూస్తున్నారనే నిజాన్ని వాళ్లు మర్చిపోయారు. అవును, గర్వం. ఆ స్థానంలో రోజుకో పండగ, అంతులేని వేడుకలు. ఈ విజయం మనల్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధీమా నెమ్మదిగా అహంకారంగా మారింది. బయట శత్రువుల కన్నా ముందు లోపలే ఉద్రిక్తతలు మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న టైంలో చక్రవర్తి జీవితాన్ని, సామ్రాజ్య భవిష్యత్తును తలక్రిందులు చేసే ఒక దారుణం జరిగింది. ఆ వైభవం, ఆ సంగీతం, ఆ వేడుకలు అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎందుకంటే ఆ ఆనందం మధ్యలోకి విషాదం అడుగుపెట్టింది. రాజుగారి కళ్లముందే తన సామ్రాజ్యానికి ఏకైక వారసుడు యువరాజు తిరుమల రాయలు జబ్బుపడి చనిపోయాడు. ఇది కేవలం ఒక కొడుకు మరణం కాదు, ఒక సామ్రాజ్యపు భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. చక్రవర్తి గుండె పగిలిపోయింది. నిన్నటి వరకు తన విజయానికి చిహ్నాలుగా కనిపించిన ఆ గొప్ప ఆలయాలే ఇప్పుడు తన దుఃఖానికి, తన నష్టానికి నిలువుటద్దంలా కనిపించసాగాయి. ఆయన హృదయం ఎప్పుడు విజయ గర్వంతో కాదు, తీరని దుఃఖంతో నిండిపోయింది. దుఃఖం మనిషిని ఏం చేయిస్తుందో చెప్పలేం. తన కొడుకు చావుకి ఒక కారణం కావాలి, నిందించడానికి ఎవరో ఒకరు కావాలి. ఆ వెతుకులాట సామ్రాజ్యం పునాదులనే పెకిలించే ఒక తుఫానికి దారితీసింది. రాజ్యంలో గుసగుసలు మొదలయ్యాయి. ఆ నిందల వేళ్లు ఎవరివైపో కాదు, చక్రవర్తికి అత్యంత నమ్మకమైన, తనని కంటికి రెప్పలా కాపాడిన వ్యక్తివైపే చూపించాయి. ఆ పేరు సాళువ తిమ్మరుసు.
ఆలోచించండి, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడంలో నీడలా నిలిచిన మనిషే ఇప్పుడు దాన్ని కూల్చేశాడనే నింద. ఇది నిజమా, లేక కొడుకుని కోల్పోయిన ఓ తండ్రి ఆవేదనలోంచి పుట్టిన అనుమానమా? ఈ ఒక్క ప్రశ్న విజయనగర సామ్రాజ్యం తలరాతనే మార్చేసింది.